82లో గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్‌గా 3,300 మంది ఫ్లాట్ ఓనర్స్ ఆ ల్యాండ్ కొన్నారండి. వట్టినాగులపల్లి, శంకర్ హిల్స్. ఆ ల్యాండ్ కొన్నాం. దాని తర్వాత కాన్సిక్వెన్సీగా రైతులకు మళ్ళీ పట్టాదారు పాస్‌బుక్‌లు ఇల్లీగల్‌గా ఇష్యూ చేయడము రెవెన్యూ వాళ్ళు. ఆ పాస్‌బుక్‌ల మీద కొందరు ల్యాండ్ కబ్జాదారులు తక్కువ రేటుకు కొనడము, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. దాని తర్వాత ధరణిలో మళ్ళీ ల్యాండ్ ఓనర్స్ పేరు మీద పాస్‌బుక్‌లు ఇష్యూ చేయడము, వాళ్ళు కొనడము, చేసుకోవడము. దాని తర్వాత ఏం చేసినాము, హైకోర్టు పోయి ఆ స్టోన్స్ అన్ని పీకేస్తే రీఫిక్సింగ్ కోసం ఆర్డర్ తెచ్చుకొని ఆర్డర్ ప్రకారంగా మేము ల్యాండ్లో రీఫిక్సింగ్ చేసుకుంటా ఉంటే స్టోన్స్ వందలాది గుండాలు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు 300 రోజులు గుండాలు వచ్చేసి మా స్టోన్స్ పీకేయడము, మమ్మల్ని అందరినీ భయభ్రాంతులకు చేయడము, మొత్తం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. పోలీస్ కాడికి పోయినా న్యాయం జరగలేదు, పొలిటీషియన్స్ కాడికి పోయినా న్యాయం జరగలేదు, రెవెన్యూ వాళ్ళ కాడికి పోయినా న్యాయం జరగలేదు మాకు. ఇంకా ఎంతవరకు అని మొత్తం అంతా 70-80 ఏళ్ళ వయసు వాళ్ళందరూ అయ్యారు. మా ఫాదర్ వాళ్ళు కొన్నారు, మేము ఇల్లీగల్గా ఇది చేసుకున్నామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇక్కడ న్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారికి మొత్తం తెలుసు ఈ ఇష్యూ అంతా. మేమందరం తీర్మానం చేసుకొని రేవంత్ రెడ్డి గారికి అవుట్ రైట్గా సపోర్ట్ చేసి రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాము. రేవంత్ రెడ్డి గారు గెలిచినారు కాబట్టి వట్టినాగులపల్లి ఇష్యూ మా అందరికన్నా రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది దాని మీద. కావున రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారన్న ఒకే ఒక కోరికతో చివరి ఆశగా రేవంత్ రెడ్డి గారికి వచ్చేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దానివల్ల మాకు దేవునిలాగా న్యాయం చేస్తాడు, మా అందరికి దేవుడు అవుతాడు రేవంత్ రెడ్డి అనే ఉద్దేశంతో మేము కలలు కంటున్నాము, ఆశపడుతున్నాము. ఇది 80s మీరు కొన్నారు కదా, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఇన్ని చాలా ప్రభుత్వాలు మారినాయి కదా, సో ఎందుకు తెలియట్లేదు ల్యాండ్ ఇష్యూ? ల్యాండ్ గ్రాబర్స్ మెయింటైన్ చేస్తున్నారండి. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి దాని మీద గవర్నమెంట్కు డబ్బులు ఇచ్చుకుంటున్నారు, పోలీసుకు డబ్బులు ఇచ్చుకుంటున్నారు, రెవెన్యూ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, మున్సిపాలిటీ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటున్నారు. మేమందరము నిరుపేద మిడిల్ క్లాస్ ఫ్యామిలీలము. మా అందరి కోసము న్యాయం జరగాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కని గడపలేదు, తొక్కని కోర్టు లేదు. ఎక్కడికి పోయినా కానీ కోర్టులో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెడుతున్నారు, రెవెన్యూలో ఇబ్బంది పెడుతున్నారు, మున్సిపాలిటీలలో ఇబ్బంది పెడుతున్నారు. 111 జీవో రిలాక్స్ కావడం వల్ల ఇప్పుడు ఇంకా ఆగడాలు ఎక్కువైనాయండి. మమ్మల్ని మీద మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా మమ్మల్ని హింస పెడుతున్నారు. గుండాలను తీసుకొని వచ్చేసి మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వకుండా, నిద్ర లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. సో మీరు చెప్పండి సార్, అంటే ఇంత ఎండలో కూడా మీరు వచ్చే పరిస్థితి ఉంది, సో ఎట్లా ఏంది అసలు ఇంతగానం ఇష్యూ ఎందుకు అవుతుంది? ఇష్యూ కారణం ఏంటంటే ధరణిలో చేయటం అంటే ఇది నిజంగా అగ్రికల్చర్ ల్యాండ్ కాదు. దిస్ ఈస్ హిల్లీ ఏరియా. దీనిలో ఉండేదన్నీ ఓన్లీ రాళ్ళే, పెద్ద పెద్ద రాళ్ళు, రాక్స్ అంటే బోల్డర్సే ఉన్నాయి. కాకపోతే అప్పుడు వీళ్ళు ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి దీన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద గత ప్రభుత్వం ల్యాండ్ ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కింద క్లాసిఫై చేసి ధరణిలో రిజిస్ట్రేషన్స్ చేసి అక్కడి నుంచి అమ్ముకోవటం మొదలుపెట్టారు. కానీ ఇది నిజంగా ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కానే కాదు. దీనికి అగ్రికల్చర్ ల్యాండ్ అని కానే కాకుండా అసలు ఇంతవరకు ఏ క్రాప్స్, ఏ ప్యాడీ కానీ ఏది రైస్ చేయలేదు. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఎనీ అగ్రికల్చర్ ఫార్మింగ్. హార్టికల్చర్కి ఫార్మింగ్కి కూడా ఇది కాదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద చూపించేసి ధరణిలో తీసుకొచ్చి అక్కడ అమ్మటం. ఇంకా ఏం చేస్తున్నారంటే వీళ్ళు రైతు బంధు కూడా క్లెయిమ్ చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారు. కోట్ల రూపాయలు. మేము అర్జీలు ఇచ్చినా, మేము అప్లికేషన్స్ పెట్టినా మమ్మల్ని పట్టించుకున్న దాఖలు పోలేదు. గవర్నమెంట్ రెవెన్యూకే లాస్ వచ్చింది. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం, ఎందుకంటే న్యాయం చేస్తారని చెప్పేసి ఆలోచనతో మేము వీళ్ళందరినీ ప్రాధాన్యపడుతున్నది ఒకటే, దయచేసి కళ్ళు తెరిచి నిజం ఎంతో చెప్పి మాకు న్యాయం చేయండి. మేమంతా మిడిల్ క్లాస్ పీపుల్. ఇక్కడ 3,328 మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నాము. మేము దీనిలో అందరూ అన్యాయం చేసేవాళ్ళు ఏం లేదు. మాకు 70 సంవత్సరాలు 80 సంవత్సరాల మధ్యలోకి వచ్చాము. ఈ రోజున ఏమీ చేయలేకపోతే మేము ఫ్యూచర్లో ఇది అసలు ఈ ల్యాండ్ మాకు వస్తుందనే నమ్మకం కూడా పోయి సూచనలు ఉన్నాయి. అందువల్ల తత్వరే న్యాయం చెయ్యాలి. పోలీసులు మాకు హెల్ప్ చేయట్లేదు. మేము పెట్టిన కేసులకి వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టట్లేదు. ఉల్టాగా మా మీద ఎఫ్ఐఆర్లు కూడా కడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది గత ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వంలో జరిగిందని మటుకు నేను చెప్పను. ఎందుకంటే నిజం చెప్పాలి. ఈ ప్రభుత్వంలో దయచేసి మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మాకు న్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా మాకు చేస్తారని నమ్మకంతో ఉన్నాము. మాకు ఈ ప్రయత్నం అంతా ఆయన దృష్టికి తీసుకెళ్ళటానికి ప్రయత్నమే, వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. ధరణిలోంచి ముందర ఈ ఎంట్రీస్ అని ధరణిలోంచి ఎంట్రీస్ కనుక తీసేస్తే సగం దరిద్రం వదిలిపోతుంది మాకు.
అది ఇది ధరణిలో ఒక ఒక విచిత్రమైన ఏంటంటే ఒకే ల్యాండ్ని ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ని ధరణిలోనూ రిజిస్ట్రేషన్ చేస్తారు, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎలా చేస్తారు? ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అయితేనే ధరణిలో చెయ్యాలి. మరి ఇది కాని దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద చూపించి ధరణిలో ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అంటే తప్పకుండా ల్యాండ్ గ్రాబర్స్ కొమ్మక్కయ్యి మమ్మల్ని అన్యాయం చేయాలన్న దృష్టితోటే చేస్తున్న ఇది పని ప్రయత్నము. దయచేసి దీన్ని అరికట్టండి. దీన్ని కనుక ఇప్పుడు అరికట్టకపోతే ఇది ఎక్కడికి పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇంకా మా సైట్లోకి గుండాలు వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు. వాళ్ళు కంటైనర్స్ పెట్టుకొని దానిలో రాత్రి నిద్రించి తెల్లవారుజామున లేచి కూర్చొని మేము పాతుకున్న రాళ్ళని తీసేస్తున్నారు. ఇంతకన్నా అన్యాయం ఏముంది? మాకు కరెంట్ కనెక్షన్స్ కోసం అప్లై చేస్తే మాకు ఇవ్వరు. ఎవరు అంటే ఎందుకు ఇవ్వరు అంటే జగదీశ్వర్ రెడ్డి ఇదివరకు గత ప్రభుత్వంలో ఉన్న మినిస్టరు జగదీశ్వర్ రెడ్డి చెప్పాడు, అందుకని ఇవ్వలేదు. ఇదా న్యాయం? డైరెక్ట్ చెప్తున్నారు. అగ్రికల్చర్ ఆ డిపార్ట్మెంట్కి వెళ్తే మా జగదీశ్వర్ రెడ్డి చెప్పాడు, ఇన్స్ట్రక్షన్స్ అందుకు ఇవ్వట్లేదు అంటున్నారు. మేము పెట్టిన ఒక అప్లికేషన్ కావాలంటే చూపిస్తాను, 2 గంటల లోపల వాళ్ళు రిటర్న్స్ రిజెక్టెడ్ అని వచ్చేస్తున్నది. 2 గంటలు అంటే వెళ్ళి చూసి కనీసం ఏం డీటెయిల్స్ రాశారని కూడా వాళ్ళకి అనవసరం. 2 గంటల లోపల ప్రాసెసింగ్ చేసి రిజెక్ట్ చేసేస్తారా? అంత సత్వరంగా చేస్తున్నారా ఈ టీఎస్ఎస్పీ డీసీఎల్ వాళ్ళు? చెయ్యట్లేదు కదా. మరి ఎందుకు మా దగ్గరికి వచ్చేసరికి 2 గంటల్లో ఎట్లా రిజెక్ట్ చేస్తున్నారు? అంటే కావాలని చేస్తున్నారు. ఇది కుట్రపూరితంగా జరుగుతున్నది. దీన్ని కండెమ్ చెయ్యాలి, న్యాయం చెయ్యాలి. మాకు కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి. ఇంకో విచిత్రం ఏంటి ఏమంటే హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలి కరెంట్ కనెక్షన్ ఇవ్వటానికని, అయినా కానీ ఇవ్వట్లేదు కనెక్షన్. ఇంతకన్నా అన్యాయం ఎక్కడ జరుగుతున్నదో చెప్పండి. ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మాకు డెఫినెట్గా న్యాయం జరుగుతుంది అనే దృష్టితో ఉన్నాము. మేము కాన్ఫిడెన్స్తో ఉన్నాము. మేమంతా చాలా పేదవాళ్ళం. దయచేసి మాకు న్యాయం చేయమని చెప్పేసి మేము అర్థిస్తున్నాం. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఆల్మోస్ట్ ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే అందరు 1983లో ల్యాండ్ కొన్నారు. అది కూడా ఒక హిల్ ఏరియా కాబట్టి సో అది అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేసి ధరణిలో ఎక్కించి ధరణిలో రిజిస్ట్రేషన్ చేస్తూ అండ్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తూ సో మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారని చెప్తారు. అండ్ ఈ ల్యాండ్ 1983లో కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా ప్రభుత్వాలు మాన ఎలాంటి మాకు చేంజెస్ అయితే లేదు. కానీ ఇప్పుడు చూసవచ్చు మనం అంటే ఆల్మోస్ట్ 60 to 70% అంటే ఏజ్ ఉన్న వాళ్ళు సో అందరు సీనియర్ సిటిజన్స్ వస్తారు. సో ఈ ధరణి వల్లనే మాకు చాలా ప్రాబ్లమ్. సో అట్లీస్ట్ ఇప్పుడైనా సరే మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నారు ఈ సిటిజన్.